మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క ఏప్రిల్ మాసంలో 26వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు కూడా ఏప్రిల్ మాసం చివరి వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటని మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే కనుక బుధ భగవానుడు నీచరాశి నుంచి ఈ 30వ తారీఖు గురువారం శత్రుక్షేత్రమైన మేషరాశిలోకి మారుతున్నారు. రవి అలాగే మేషరాశిలో ఉన్నారు. శుక్రుడు వృషభ రాశిలో స్వక్షేత్రంలో ఉన్నారు. గురువు గారు మిథున రాశిలో ఉన్నారు. సింహరాశిలో కేతువు, కుంభంలో రాహు, అలాగే కుజ బుధ శనుల యొక్క యుతి గురువారం వరకు జరుగుతుంది. గురువారం తర్వాత ఇక్కడ బుధుని యొక్క స్థానం మార్పు అనేది మనం చూడొచ్చు. సో ఈ విధంగా గ్రహాల ట్రాన్సిట్ అయితే ఉంది. చంద్ర గమనం మనం అనుసరించినట్టయితే కనుక చంద్రుడి యొక్క గమనం కూడా మనం చూస్తే సింహ కన్య తులా రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక్కడ ఈ విధమైన చంద్రగమనం ఆధారంగా మిగతా ప్లానటరీ పొజిషన్ ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి ఈ వారం అనేది మనం ఇప్పుడు చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి రాశిలో శుక్రుడు, ద్వితీయంలో గురుడు, దశమంలో రాహువు, లాభంలో కుజుడు, లాభంలో బుధుడు, లాభంలో శని, 6 గ్రహాల యొక్క అనుకూలత చక్కగా వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉంది. అలాగే 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. శుక్ర శనివారాలు ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. సో ఈ రాశికి ఎప్పుడైతే 6 గ్రహాల యొక్క అనుకూలత ఉందో వృషభ రాశి వారికి చక్కగా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉన్నాయని మనం చెప్పాలి. అయితే ఈ వారం ప్రారంభం మొదలవటం ఇక్కడ చతుర్థ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతూ ఉంది. కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు ఇంటికి సంబంధించి గృహానికి సంబంధించి ఏదన్నా డెసిషన్స్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఎందుకంటే మనకి ఇక్కడ గృహపరమైన విషయాల రీత్యా, స్థిరాస్తుల విషయాల రీత్యా కొన్ని లాసెస్ లాంటివి కానీ కొన్ని ఖర్చులు లాంటివి కానీ కనిపిస్తూ ఉన్నాయి. సో మెయిన్గా వాహనాల మెయింటెనెన్స్కి సంబంధించో, మదర్ హెల్త్కి సంబంధించో, ఇంటికి సంబంధించి ఏదన్నా చెడిపోతే దానికి రిపేర్ ఇలాగా ఎగ్జాంపుల్ చాలా ఉంటాయి. ఇక్కడ వారం ప్రారంభం మరి అక్కడ మనకి చతుర్థ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం కనిపిస్తుంది. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం హ్యాపీనెస్కి సంబంధించిన విషయాల్లో అంటే వారం ప్రారంభం కొంచెం మనకి ఒక రకమైన స్ట్రెస్తోనే స్టార్ట్ అయింది అన్నట్టుగా ఉండే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. మంగళ బుధ గురువారాలు మనం చూస్తే కనుక పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా గురువారం వరకు లాభస్థానంలోనే ఉంటున్నాడు. నీచిలో ఉంటున్నాడు, అక్కడే కుజుడు ఉన్నాడు, అక్కడే శని ఉన్నాడు, అక్కడే బుధుడు ఉన్నాడు. కొంచెం చాకచక్యంగా, లౌక్యంగా మీ ఎక్స్పెక్టేషన్స్ని అనువుగా ఉండేటట్టుగా చేసుకున్నట్టయితే కనుక అంటే రీచబిలిటీకి దగ్గరగా, రియాలిటీకి దగ్గరగా మీరు ఏదైనా గెయిన్స్ గురించో, ప్రాఫిట్స్ గురించో మీరు ఏదైనా ఆలోచిస్తే తప్పకుండా వీటి విషయాల్లో మీకు కొంత పాజిటివ్ అనేది జరిగే ఆస్కారాలు ఉంటాయి. లాభస్థానంలోనే ఇన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ అది నిజంగా అదేంటంటే మనకి ఆమోదయోగ్యంగా ఉండాలి. కరెక్టే, నువ్వు అది ఆశించడంలో తప్పు లేదు అన్నట్టు. సో అలాంటి పరిస్థితులు ఉంటే ఇక్కడ ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి మరి కాంబినేషన్ ఆఫ్ కుజ బుధ, కుజ శని అలా శత్రుగ్రహాలతో కూడా కుజుడు కలిసి ఉన్నారు కాబట్టి కొన్ని సందర్భాల్లో ప్రాఫిట్ గురించిన విషయాల్లో, కొన్ని ప్రయోజనాత్మకమైన విషయాల్లో, లేకపోతే విత్ ఇన్ యువర్ సర్కిల్లో, లేకపోతే మీ ఫ్రెండ్స్తోనూ కొన్ని డిస్ప్యూట్స్ కూడా కొంత చోటు చేసుకునే ఆస్కారాలు ఉంటాయి. అంటే మనకి లాభం వచ్చే చోట సరేలే ఇప్పుడు ఈ గొడవ ఎందుకులే అనుకుని వదిలేస్తే అయిపోద్ది. అలాగే శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఎప్పుడైతే షష్టమ స్థానంలో ఇక్కడ చంద్రుని యొక్క సంచారం మనకి మెయిన్గా ఉందో ఇక్కడ ఆ రాశికి రాశ్యాధిపతి శుక్రుడు కూడా వెళ్ళి రాశిలోనే ఉన్నారు. సో ఏదైనా శుక్రుడి యొక్క స్థాన సంచారం మీకు ఓన్ హౌస్లో, ఒరిజినల్ హౌస్లో చక్కగా ఆయన స్వక్షేత్రంలో ఉండటం వల్ల నేను ఏదైతే వారం ప్రారంభంలో అర్ధాష్టమంలో చంద్రుడి వల్ల కొంత ఎమోషన్కి గురయ్యే పరిస్థితులు ఉన్నప్పటికీ రాశిలోనే స్వక్షేత్రంలో ఉన్న శుక్రుడు మళ్ళీ మీకు ప్లెజెంట్నెస్ని ఇస్తా, మళ్ళీ కాన్ఫిడెన్స్ ఇస్తా, కొంచెం మిమ్మల్ని స్మూత్గా హ్యాండిల్ చేస్తాడు రాశి ప్రకారం. అంటే మీ మైండ్ని
మరి అంత ఎమోషనల్కి గురి కాకుండా చూసుకుంటా. అలాగే చాలా వరకు కూడా చక్కగా గురుబలం బాగుంది. గురుడు కూడా ద్వితీయ స్థానంలో ఉన్నారు. ఆర్థికంగా బాగానే ఉంటుంది. ఇక కుజబుధ శనుల యొక్క సంచారం కూడా లాభస్థానంలో ఇందాక నేను చెప్పినట్టు అనవసరంగా ఆర్గ్యుమెంట్లు పెట్టుకుంటే అనవసరంగా వచ్చే లాభం పోద్ది అనుకున్న చోట మీరు అవి వదిలేస్తే ఆర్గ్యుమెంట్లు వదిలేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ రవికి మాత్రం కేతువుకి మాత్రం కంపల్సరీగా ఈ వారం మీరు చేసుకుంటే మంచిది. రవికి జపాకుసుమ సంకాసం చదువుకోవటం లేదా రవి ద్వాదశ నామాలు చేసుకోవటం, రవికి సంబంధించి కేజుంపావు గోధుమలు రెడ్ క్లాత్ దానం చేయటం చాలా మంచిది. ఫలాస పుష్ప సంకాసం కేతు నవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటా జంట నాగులు ఉన్న చోట మంగళవారం పూట పాలాభిషేకం చేస్తే మీకు ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.